ధరణి స్థానంలో కొత్తగా తెచ్చి భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నేలకొండపల్లి పరిధిలో 20 గ్రామాలలో భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఖమ్మం జిల్లా కలెక్టర్ అన్నారు. అన్ని గ్రామాల్లో 5 రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కువగా సాదా బైనామా, కొత్త పాస్ పుస్తకాలు, భూమి విస్తీర్ణం వంటి సమస్యలపైనే రైతులు అప్లికేషన్స్ రావడంతో వాటికి పరిష్కారం చూపిస్తున్నామన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కారం చేసే విధంగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగానే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఫలితంగా చూసినాము 14వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి భూభారతి చట్టంపై మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలానికి సంబంధించి ఈ నెల చివరి 30 వరకు కూడా మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమానికి రైతుల అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకుంటూ నివృత్తి సమస్యలపై కావచ్చు, రైతులకు ఉన్నటువంటి సలహాలకు ఇచ్చుకుంటూ ఉన్నతాధికారులు మొత్తం సర్వం వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తారు నేపథ్యం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. ఇప్పటివరకు భూభారతి చట్టం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క ఖమ్మం జిల్లాని నేలకొండపల్లి మండల ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుని ఎంపిక చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు రైతులకు నివృత్తం చేశారు మీరు? కొత్త భూభారతి చట్టం తెచ్చుకున్నప్పుడు 4 జిల్లాల్లో పైలట్గా 4 మండలాలు తీసుకుంటూ అక్కడ టెస్ట్ కేసు లాగా రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటూ ఎటువంటి కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్న చట్టంలో అంటే పాత చట్టంలో పరిష్కరించడానికి ఎంతవరకు సులభం, ఎంతవరకు పరిష్కరించలేనప్పుడు కొత్త చట్టంలో పరిష్కరించాలనేది మనం రెవెన్యూ సదస్సులను పెట్టుకుంటూ పోయాం. సో మన జిల్లాలో నేలకొండపల్లి అనే మండలిని మనం చూస్ చేయడం జరిగింది. ఇక్కడ 23 రెవెన్యూ గ్రామాలు ఉండగా 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో దాదాపు 17 తారీఖు మనం మొదలు పెట్టుకుంటూ పోయిన నెల 30 తారీఖు వరకు అంటే 14 రోజులు ఈ సదస్సులు జరిగాయి. రోజుకి 1-2 పెట్టుకుంటూ 7 బృందాలను వేసుకుంటూ తహసీల్దార్ని, ఈచ్ బృందానికి ఒక తహసీల్దార్ని, ఒక డీటీ గారిని ఇప్పిస్తూ మనం ఈ పనులు చేయించుకుంటూ పోయాం. ఈనాటికి మనం సర్వే క్లోజ్ అయింది కాబట్టి దాదాపు 3200 అప్లికేషన్లు మనకి ప్రజల నుంచి రావడం జరిగింది అక్రాస్ 32 విలేజెస్. ఈ 3200 అప్లికేషన్లు మనం చూస్తే దాదాపు 20-25% అప్లికేషన్లు వీటిలో ఉన్న పద్ధతిలో ఉన్న రీతిలో మనం సాల్వ్ చేసుకుంటూ పోయాం. దాదాపు మనకి 2500 అప్లికేషన్లు పైన కొత్త చట్టంలో ఇచ్చిన సెక్షన్స్ వల్లనే మనం ఇప్పుడు పరిష్కరించబోతున్నాం. అదేంటి? ఉదాహరణకి సాదా బైనామాలు, రెండోది మిస్సింగ్ సర్వే నంబర్లు, ఎక్స్టెంట్లు సర్వే చేసే అవసరం ఉంది. ఇవన్నీ చేయడానికి కొత్త చట్టంలో వెసులుబాటు వచ్చింది. రెవెన్యూ కోర్టులు పెట్టుకొని నా సర్వే నంబర్ పక్కన వాళ్ళకి ఎగిరిపోయిందని చాలా కేసులు వచ్చాయి. లేకపోతే నా కబ్జా ఒక చోట్లో ఉంది, నా పట్టా ఒక చోట్లో ఉంది, అన్నదమ్ములు పంచుకున్నప్పుడు కాగితం పైన పంచుకోవడం వేరే, భూమి పైన పంచుకోవడం వేరే. ఇవన్నీ మనం గమనిస్తూ కొత్త చట్టం కూడా మీకు గుర్తుంటుందండి, దాదాపు 4 నెలల క్రితం ప్రతి జిల్లాలో క్యాంపులు పెట్టుకుంటూ చట్టం గురించి అవేర్నెస్ సెషన్లు పెట్టుకుంటూ ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే గవర్నమెంట్కి పంపిస్తే నీట్గా ఈ సెక్షన్లన్నీ మనకి ఎటువంటి అవసరం ఉంటే ఆ సెక్షన్లన్నీ మనం కొత్త చట్టంలో తెచ్చుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు భూభారతి చట్టానికి మొత్తం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సౌకర్యాలను, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి సమస్యలను చిక్కుముడి విప్పే విధంగా ధరణిని బంగాళాఖాతం కలిపేసి ఈ యొక్క కొత్త చట్టానికి స్వాగతం పలుకుతూ మరోవైపున రైతులకు ఉన్న సమస్యలు నివృత్తం చేసుకుంటూ ఇక్కడ జరిగినటువంటి ఈ పైలట్ ప్రాజెక్టు కొండపల్లి మండలం జరిగినటువంటి యొక్క సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇమిడింపజేసే విధంగా అట్లా ఆచరణ చేసే విధంగా నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. రైతులు తక్షణం స్థానికంగా ఉన్న సమస్యల మొత్తంపై దృష్టి సారిస్తూ భూభారతి చట్టం అందరికీ ఉపయోగపడే విధంగా ఉందని చెప్తున్నారు జిల్లా కలెక్టర్. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ.